నమస్కారం రాజేష్ గారు. నమస్తే సార్. మొత్తానికి నిర్మాత చైర్లో సెటిల్డ్గా కూర్చున్నారు. ఇది మూడో సినిమా సార్. అందుకనే నిర్మాత చైర్లో సెటిల్డ్గా కూర్చున్నారు అన్నాను, మూడో సినిమా కాబట్టి. ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు ప్రొడ్యూసర్కి వచ్చారు. ఎక్కడ కృష్ణా జిల్లాలో ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? ఫస్ట్ కృష్ణా కాదు సార్, గుంటూరు సార్. గుంటూరు ఫస్ట్ సినిమా స్వామిరారా సినిమాతో డిస్ట్రిబ్యూషన్లోకి ఎంటర్ అయ్యా. ఆ తర్వాత కార్తికేయ, దోచే, ఇంకా అలా కంటిన్యూషన్గా. తర్వాత ఒక 2 సంవత్సరాల గ్యాప్, మళ్ళీ జెంటిల్మెన్ అని నాని సినిమాతో కృష్ణా జిల్లాలో కొత్తగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేశాను. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్గా చేస్తూ ఒక 2-3 సినిమాలు కో ప్రొడ్యూసర్గా చేశాను. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఫస్ట్ రిలీజ్ అయింది, కానీ యాక్చువల్గా మన బ్యానర్లో స్టార్ట్ అయిన ఫస్ట్ సినిమా ఊరి పేరు భైరవకోన. కానీ దానికన్నా ముందు సామాజిక గమనం వచ్చింది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వచ్చింది. ఇది మూడో సినిమా అయింది సార్. అది సర్ప్రైజ్. అంటే స్వామి రారాతో ఇండస్ట్రీ స్వామి రారా అని పిలిచినారు మిమ్మల్ని. కానీ ఊరి పేరు భైరవకోన దాదాపు ఆల్మోస్ట్ కోవిడ్ టైంలో స్టార్ట్ అయినట్టుగా వర్క్. 2.5 years అయిందండి అంతే. కోవిడ్ టైంలోనే, కోవిడ్ అయిపోయే టైంలో స్టార్ట్ అయింది. అవును. ఎందుకు ఇంత టైం పట్టింది? మధ్యలో బ్రేక్స్ వచ్చినాయి, అనుకోని ప్రాబ్లమ్స్. మేము స్టార్ట్ అయ్యే టైంకి ఒక ప్రాబ్లం వల్ల ఒక 3 months షూట్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత కావ్య తప్పరు ఒక తమిళ సినిమా సాంగ్ ఏదో షూట్ ఫారిన్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి యాక్సిడెంట్ వల్ల ఒక 4 months పోయింది. రెయిన్స్ వల్ల ఒక షెడ్యూల్ పోయింది. ప్రొడ్యూసర్ స్ట్రైక్ వల్ల పోయింది. అలా రకరకాల కారణాలు, ప్లస్ స్పాన్ ఎక్కువ ఉన్న సినిమా అండి. సెట్లు, సీజీలు, వీటన్నిటికి కూడా టైం పట్టింది. కానీ యాక్చువల్ 3 సినిమాలు ఇంచుమించు ఒకే టైంలో తలపెట్టినట్టున్నారే. ఇట్లు మారేడు ఇంచుమించుగా ఒకే టైం. సామాజిక భైరవకోన, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం 2 ఒకే రోజు షూట్ స్టార్ట్ అయినాయండి. కానీ అది మంచి సబ్జెక్ట్, కానీ అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదు కదా మారేడుమిల్లి ప్రజానీకం. అవును. ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదేమో అనిపించింది సార్. ఒక పొలిటీషియన్ ఓటేసిన ఓటర్కి ప్రతి సంవత్సరం వచ్చి వాడికి డబ్బు ఇచ్చేసి వాళ్ళని మోసం చేస్తూ వెళ్ళిపోతుంటే వాడి పెయిన్ ఏంటనే దాని మీద ఒక కాన్సెప్ట్ అనుకున్నాం సార్. అది ఎందుకో ఎక్కడో మిస్ఫైర్ అయింది. ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదేమో అనిపించింది. మనం చెప్పాల్సింది కరెక్ట్గా చెప్పలేదేమో అనిపించింది అసలు. అంటే డైరెక్టర్గా ప్రొడ్యూసర్ అయిన వాళ్ళు తప్పులు చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి గ్రౌండ్ తెలియదు కాబట్టి. తెలియదు అని అనుకున్నాం. మీరు ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూషన్ అన్నీ వచ్చు మీకు. సో ఆడియన్స్కి ఏం కావాలి అన్నది కొంచెం మీకు కొంత నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా. సో అది ఉపయోగపడుతుందా ప్రొడ్యూసర్గా? డెఫినెట్గా సార్. ఇప్పుడు చేసే ప్రతి కథ కొత్తగా ఒక పాయింట్ ఉంటేనే వెళ్దాం అనుకునే దాంట్లోనే వెళ్తున్నాం సార్. ఇట్లు మారేడుమిల్లిలో ఒక సోషల్ డ్రామా, సామాజిక గమనం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఇంటర్వ్యూలకి మీకు తెలుసు ఆ ట్విస్ట్ వల్లే ఆ సినిమా చేసాం. అలాగే ఊరి పేరు భైరవకోనలో ఇంటర్వ్యూలో పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది, ఎవ్వరూ ఊహించిన ట్విస్ట్ ఉంటుంది, కొత్తగా ఉంటుంది ఈ సినిమా. అంటే మీరు అనిల్ శంకర్ గారితో ఆయన సపోర్ట్ తోటి ఆయన దగ్గర చూస్తూ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇండివిజువల్ బ్యానర్ అయిపోయింది. ఇప్పుడు కథలు ఇంతకీ ముందు ఆయన దగ్గరికి వస్తున్నాయా, మీ దగ్గరికి వస్తున్నాయా? ఏకే ఎంటర్టైన్మెంట్స్ హాస్య మూవీస్ అనేది ఒక బ్యానర్ సార్. 2 కలిపి ఒకటే బ్యానర్. పోస్టర్లో 2 లోగోలోనే 2 కలిపి ఒకటే బ్యానర్. అంటే ఎప్పటికైనా హాస్య మూవీస్ అనేది సోలో బ్యానర్ కాదు, ఉంది 2 కలిపి ఒకటి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ హాస్య మూవీస్ అనేది. ఇప్పుడు ఏకే సోలో బ్యానర్గా సినిమాలు చేస్తాం, ఇందులో కూడా చేస్తున్నాం కదా. మీరు హాస్య సోలోగా చేస్తారు. మరి ఇట్లు మారేడుమిల్లి అనిల్ గారు లేరు, ఇప్పుడు చేసే సినిమా బచ్చల మళ్ళీ హాస్యాలోనే. అప్పుడు ఓ బ్యానర్ కాదు, కొలాబరేట్ అయ్యి చేస్తుంటారు. ఒక అనిల్ గారితో కొన్ని ప్రాజెక్టులు, ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్. అవును, మీరు సొంతంగా వేరే చేసుకుంటారు. చేస్తాం. అప్పుడు కథలు మీరే పెట్టారు. ఏ కథని ఫస్ట్ నాకు నచ్చినాక అనిల్ గారికి కొన్ని నచ్చుతాయి సార్. అయ్యో నచ్చుతాయి అనేది నాకు ఐడియా ఉంది. ఆ కథలే అనిల్ గారి దగ్గర తీసుకెళ్తారు. అంటే అనిల్ గారికి ఏమి నచ్చుతో ఐడియా ఉందా మీకు? ఉంది డెఫినెట్గా. అనిల్ గారికి ఫన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ సినిమాలు. మరి అనిల్ గారికి ఈ మధ్య చాలా కాలం హిట్లు పడట్లేదు కదా. మరి ఎలా నచ్చడం కరెక్ట్ అంటారా కాదంటారా? అనిల్ గారికి ఈ మధ్యన హిట్లు వరుసగా పడట్లేదు, పైగా సామాజిక హిట్టే కదా సార్, బ్లాక్ బస్టర్. అది మీ కొలాబరేషన్ పక్కన పెట్టండి. కొలాబరేషన్ అంటే ఆయన కూడా విని ఓకే చేసింది కదే కదా సార్. ఇది ఏజెంట్ కానీ, మహాసముద్రం కానీ, ఇవన్నీ కూడా ఆయన ఓకే చేసుకున్న కథలే కదా. ఎక్కడో మిస్ఫైర్ అయినాయి సార్. నమ్మింది స్క్రీన్ మీదకి రాలేదండి. ఆ కథలు మీకు కూడా ముందు తెలుసా? అవి మహాసముద్రం కథ నాకు తెలుసు. అప్పుడు ఆయనకి నచ్చుతుంది అనుకున్నారా?
100% అనుకున్నాను. ఆ, మీకు నచ్చింది? నాకు నచ్చిందండి. నేను డిస్ట్రిబ్యూటర్గా నేనే చేశాను సినిమా ఆ, కృష్ణయ్యలో. అంటే మీకు కూడా కొంచెం ఆ పాపంలో వాటా ఉంది. డెఫినెట్గా ఉంది. ఆ పాపం అనే కన్నా ఆ నష్టంలో వాటా. ఆ, పాపం అనేది సార్ ఒకటి నచ్చి ఒక సినిమా తీసినప్పుడు ఒక్కోసారి వర్కౌట్ అయ్యింది, వర్కౌట్ అవ్వదు సార్. ఆడియన్స్ ఎప్పుడు ఏది ఎలా హిట్ చేస్తారో మనం వీ కాంట్ గెస్. అంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమా కథ విని ఇప్పుడు ప్రస్తుతం ఇది రన్ అవుతుంది అనుకుని ప్రస్తుతం ఇలా జరుగుతుంది అనుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ మేబీ హిట్ మేబీ ఫ్లాప్. అంతే, అది మన చేతుల్లో లేదు. మనకు నచ్చింది మనం చేయాలి సార్. అంతే. నా కాన్సెప్ట్ అయితే అంతే. ముందు మనకు నచ్చాలి. మనకు నచ్చాలి. మన చోటు పక్కన ఉన్న వాళ్ళకి నేను ఒక 4-5 నమ్ముతాను సార్. ఏ సినిమా అయినా నా కథ వినిపిస్తాను. ఫస్ట్ అనిల్ గారు విని ఒక కథ ఓకే అన్నాక మళ్ళీ అందరూ తప్పులు ఉన్నాయని ఒక 3-4 వింటారు. సినిమా అంతా రఫ్ ఎడిట్ వచ్చినాక ఒక 2 ఫ్రెండ్స్ చూపిస్తాను. ఏం తప్పులు ఉన్నాయంటే నోట్ చేసుకుంటాను, కరెక్ట్ చేసుకుంటాను. ఇలా ఒక ప్రాసెస్ లాగా హడావుడిగా హీరో డేట్లు ఉన్నాయి, టొటపా సినిమా తీసేద్దాం, రిలీజ్ చేసేద్దాం, డిజిటల్ అమ్మేద్దాం, ఆ కాన్సెప్ట్లో అయితే లేవు సార్. మంచి సినిమా తీద్దాం, లేట్ అయినా పర్లేదు అనే దాంట్లో. మీరు ఆ కాన్సెప్ట్లో ఉండడానికి ఇంకా మీరు ఎన్నో సినిమాలు చేయలేదు కదా, 3గా చేసింది. పర్లేదు సార్, ఆ 3 చాలు, సంవత్సరం కొట్టొచ్చినాయి కదా. మీరు ఫ్యాక్టరీ మోడ్లోకి వెళ్తే సినిమాలు చేస్తే వద్దండి అంత ఆ ఫ్యాక్టరీ మూడ్లోకి అయ్యి అప్పుడు మీరు కూడా అలాగ అనుకోవచ్చు. చక్కచక్క మీద చేసింది. మీరు ఇంకా స్టార్ట్అప్ మోడ్లోనే ఉన్నారు. చాలండి, ఇలాగే వెళ్తాను. సంవత్సరానికి 2 సినిమాలు చాలు. సరే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇంతకీ భైరవ్ కాన్ సబ్జెక్ట్ ఏంటి? అది ఫాంటసీ హర్రరా, సోషియో ఫాంటసీనా, లేకపోతే ఫాంటసీ థ్రిల్లరా? ఇలా భైరవ్కోన ఒక ఫ్యాంటసీ మిక్స్డ్ లవ్ స్టోరీ అండి. ఫ్యాంటసీ మిక్స్డ్ లవ్ స్టోరీ. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, లిటిల్ బిట్ హర్రర్ ఉంటుంది. అన్నీ ఉన్నాయి. అయితే అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు ఫాంటసీ అన్నారు, లవ్ అన్నారు, థ్రిల్లర్ అన్నారు, అన్నీ ఉంటాయి. వాట్ ఈస్ నెక్స్ట్ కామెడీ ఒకటి వదిలేసినట్టున్నారు. కామెడీ కూడా ఉంటుందండి. అవునా? సినిమా అంతా త్రూ అవుట్ కామెడీ అనేది ఎక్కడ వదల. ఎక్కడ పోతే వచ్చిన సినిమా చూసారు కదా సార్, నిఖిల్ గారిది. ఆ సినిమా ప్యాటర్న్లో స్పాన్ పెంచితే ఎలా ఉంటుంది అనేది ఈ కథ. గరుడ పురాణం అసలు 4 పేజీలు ఏంటి, అసలు ఆ ఊరేంటి, అందులో ఫాంటసీ ఏమి ఉండదు. అందులో ఉండదు. అందుకే చెప్తున్నా, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే అన్నాను. అందుకే దాన్ని ఎక్స్పాండ్ చేసి ఒక పెద్ద సినిమాగా చేస్తే ఏంటనేది భైరవ్కోన. అది ఒక రెగ్యులర్ హర్రర్ థ్రిల్లర్లా ఉంటుంది అది. ఇప్పుడు మీ ట్రైలర్ ట్రేలర్ ఈ కంటెంట్ ఎలా ఉందంటే ఇది ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు రెగ్యులర్గా విలేజ్లన్నీ మనం చూస్తాం సార్. ఆ విలేజ్లు ఏంటి, ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ అసలు భైరవ్కోన అనే విలేజ్ ఏంటి, ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది, అది ఏంటి, ఆ ఊళ్ళోకి హీరో ఎందుకు వెళ్ళాడు, దీని మీద మెయిన్ కథ అంతా ఇది ఉంది. అంటే అది ఫిక్షన్ విలేజా? సినిమా పరంగా ఒక లిబర్టీ తీసుకొని చేసిన విలేజ్ అండి. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది సినిమాలో అంతా హైలైట్. మరి ఈ గరుడ పురాణానికి ఆ విలేజ్కి ఏమిటి లింక్? అది ఉంది సార్. ఆ సినిమాలో 100% మీకు చూస్తే అది అర్థమైపోద్ది. లింక్ ఉంది. గరుడ పురాణమే దాదాపు 99% పీపుల్కి పరిచయం ఉండదు. అంటే అది మిగతా పురాణాల్లో ఎప్పుడు పెడితే అప్పుడు చదివేసేది కాదు అది. మీరు అలాంటి దాంట్లో వచ్చి మిస్డ్ చాప్టర్లు 3 అని చెప్పి అదంతా డైరెక్టర్ గారి ఐడియా సార్. ఈ ప్రాజెక్ట్లో సందీప్ కృష్ణలో వచ్చారు? లేదు సార్, ఇది డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడే సందీప్ గారు నాకు మంచి ఫ్రెండ్ సార్. ఉన్నప్పుడు ఒక సినిమా చేద్దాం అనుకున్నాం. ఆయనే ప్రొడ్యూసర్ అయిపో బ్రో టైం వచ్చింది కానీ ఆనంద్ గారు, నేను, సందీప్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఆనంద్ గారు టైగర్ నుంచి ఫ్రెండ్, తెలిసి సందీప్ గారు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి ఫ్రెండ్. అలా అనుకొని ముగ్గురం ఈ కథ సందీప్ గారు విని ఓకే చేసినాక నేను విని బాగుంది బ్రో దీంతో మనం వెళ్ళిపోదాం అనుకొని స్టార్ట్ అయిన కథ. ఫస్ట్ నుంచి ఇదే కథ విత్ టైటిల్తో వచ్చారు ఆనంద్ గారు. బాగా ఎగ్జైట్ అయ్యాను వెనగానే. దీంట్లో కూడా అనిల్ గారు ఉన్నారా? ఎందులో? ఈ ప్రాజెక్ట్లో ఊరి పేరు భైరవ్కోన ఉన్నారు కదా. అనిల్ గారు మీరు ఇద్దరు. ఓకే ఓకే. ఇందులో మరి లవ్ స్టోరీ ఎలాగా, అంటే ఒక హర్రర్ దాంట్లో ఒక లవ్ స్టోరీ ఏంటి ఉంటుంది? ఉండొచ్చు, లీక్ అక్కర్లేదు, లీక్ లేని చెప్పద్దు. 110 million ఓ సాంగ్ వచ్చింది కదా సార్, నిజమే చెప్తున్నా. అవును, అందుకే జానే జానా, అది లవ్ సాంగే కదా. అవును, అదే. అంటే మీరేమన్నారు, ఒక ఫిక్షన్ విలేజ్, ఆ ఫిక్షన్ విలేజ్ హీరో ఎలా వెళ్ళాడు అన్నారు. హీరో హీరోయిన్ వెళ్ళారు అని చెప్పలే. అందుకని హీరోయిన్ ట్రాక్ ఏంటని అడుగుతున్నా. హీరోయిన్ ట్రాకా? ఈ ట్రాక్లన్నీ చెప్తే కిక్ ఉండదు సార్. అది మీరు డెఫినెట్గా సినిమాలు కూడా చూడాలి. అన్నీ ఉన్నాయి సినిమాలు. అదే మీరు ఇందాకనే చెప్పేశారు కదా, వరుస పెట్టి లైన్ ఉన్న జానర్లు అన్నీ చెప్పేశారు కదా.
హర్రర్ కన్నా ఫ్యాంటసీ ఎక్కువ ఉంటుంది సార్. సినిమాలో భయపడదు కన్నా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగుంటాయి. అంటే ఒక కొత్త ప్రపంచాన్ని థియేటర్లో రెగ్యులర్గా చూసే సినిమా కన్నా ఒక కొత్త సినిమాని థియేటర్లో చూసిన ఫీలింగ్ అయితే ఆడియన్కి ఉంటుంది సార్. వేరే ప్రపంచంలోకి వెళ్ళి బయటికి రావచ్చు 2 గంటలు. ఈ సినిమా కాపీ రెడీ అయ్యి దాదాపు ఒక 6 నెలలు అయిందా, ఇంకా ఎక్కువైందా? కాపీ రెడీ 6 నెలలు అవ్వలేదు. యాక్చువల్లీ దీని డేట్ మొదట లాస్ట్ 23లో కదా, అక్కడి నుంచి అలా వెనక్కి డేటు ఏదో ఒకటి వచ్చి ఎప్పుడు అనుకోలేదు. మేము అనుకున్న డేట్ యాక్చువల్గా డిసెంబర్లో నేను అలిగారిని అడిగాను, సంక్రాంతికి వద్దాం సార్ సినిమా బాగుంది కదా అంటే, లేదు అన్ని సినిమాల మధ్య మనం రాకూడదని మనం ఫిబ్రవరి 9 అనుకున్నాం. దాని తర్వాత కొన్ని కారణాలు మళ్ళీ ఇంకొక 1 వీక్ వెనక్కి వెళ్ళాం. ఈ 1 వీక్ వెనక్కి వెళ్ళటం కూడా మనకి కావాల్సిన సీజీ అది క్వాలిటీ బ్రహ్మాండంగా వచ్చింది. అసలు మా డైరెక్టర్ ఎగిరి గంతేస్తున్నాడు, అంత హ్యాపీగా కూడా. ఏంటి ఈ వారం రోజుల్లోనే సీజీ క్వాలిటీ మనం వస్తుంది కదా సార్, ఒక డెడ్ లైన్ అప్పుడు 9th అనుకుని వర్క్ చేసినప్పుడు ఒకటి ఉంటుంది, ఇంకో 6 వెనక్కి వెళ్ళినప్పుడు ఇంకొంచెం బెటర్మెంట్ ఉంటుంది కదా. మరి డిసెంబర్లో వద్దాం అనుకున్నప్పుడు అప్పుడు తగినట్టు దాని స్పీడప్ ఉంటుంది కదా సార్. డేట్ వెనక్కి వెళ్ళే కొద్దీ ఏముంటుంది, పని చేయటం స్లో అయిపోద్ది కదండి. ఒక వర్క్ అనుకుంటారు, డేట్ 20 డిసెంబర్ అనుకున్నారు, అప్పటికి రెడీ అయిపోతూ ఉంటుంది కదా. మేము డిసెంబర్ అని ఎప్పుడు అనుకోవాలి, సంక్రాంతికి అనుకున్నాం. నవంబర్లో అనుకుంటే సంక్రాంతిని వద్దు అనుకున్నప్పుడు ఆటోమేటిక్ సార్ ఇండస్ట్రీలో ఇప్పుడు షూటింగ్ అయిపోయి నెక్స్ట్ 2025 సంక్రాంతి కన్నా కూడా ఎవరు వర్క్ చేయరు. ఆ లాస్ట్ 4 రోజులే చేస్తారు, అది ఇష్టం వాళ్ళకి. అది కీలకమైన పాయింట్. అంటే షూటింగ్ అంతా చేసి పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం ఇప్పుడు రిలీజ్ అయితే అప్పుడు 1 నెల ముందు చేస్తారా? నా తెలియ ప్రాసెస్ అడుగుతున్నాను అందుకని. ఇప్పుడు నాకు తెలియదు సార్, మాకు సీజీ ఎక్కువ ఉంది కదా సార్, సీజీ రావాలి కదా. సీజీలు వారం రోజుల్లో 4 రోజులు అవ్వ కదా, ఎక్కువ టైం పడుతుంది కదా. అదే కదా సార్, 6 నెలలు పట్టింది కదా. మీరేమన్నారంటే ఈ వారం పోస్ట్ పోన్ అవడం మాకు మంచిదైంది, సీజీ క్వాలిటీ మరి ఇంత పెరిగింది, మా డైరెక్టర్ ఎగిరి గంతేస్తున్నాడు అని అన్నారు కదా. అవును, అది నా డౌట్ వస్తుంది సార్. ఇప్పుడు ఒక డాట్ పెట్టారు, ఇంకో టైం ఉంది, ఇలా ఇలా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, ఏదో ఒకటి చెక్కుతూ ఉంటారు కదా. సీజీలకి వెనక్కి వెళ్ళారా, వెనక్కి పంపారా సార్? అది ఏం లేదు సార్, వెనక్కి పంపింది లేదు, హ్యాపీ. అది కావాలని ఎవరు వెనక్కి పంపలేదు. అంటే ఈగిల్కి సోలో డేట్ ఇవ్వాలి, దాని గురించి వెళ్ళాం సార్. మరి మీరు ముందుగా డేట్ వేసుకున్నారు, బాధ అనిపించలేదా? బాధ అనిపించింది సార్, బట్ తప్పదు. ఛాంబరు అందరూ రిక్వెస్ట్ చేసినప్పుడు మనందరూ యూనిటీగా ఉండాలి కాబట్టి మనం. కాదు, మీరు వెళ్ళడానికి ఇష్టపడలేదు, అనిల్ గారే బలవంతంగా సర్లే ఒప్పించారు మిమ్మల్ని ఛాంబర్ కోసం అని విన్నాను, నిజమేనా? అలాంటిదే లేదు సార్, అనిల్ గారు ఏం చెప్పారు, నో అనేదే నా నోటీస్ చెప్తే నో అనలేదు కాబట్టి వెనక్కి వెళ్ళారు. బట్ వెనక్కి వెళ్ళడం మీకైతే ఇష్టం లేదని విన్నాను సార్. ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్గా మనం డేట్ వేసుకున్నాక అక్కడ వస్తే బాగుండని అనుకుంటారు, కొంచెం బాధ ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, అదే ప్రాబ్లం కాదు. దాదాపు ఈ సినిమాకి ఒక 26 కోట్లు ఏంటంటే ఈ వారం రోజులకి మరో 1 కోటి పెరిగి ఉంటుందా? ఎలా పెరిగింది సార్? వారం 1 కోటి వడ్డీలు ఉంటాయి కదా సార్. వడ్డీలా? ఓకే, వడ్డీలే కదా మరి. ఇంకా చూసుకోలేదు సార్ ఎంత అయింది ఏంటనే. సినిమాకి ఎంత అయింది బడ్జెట్? అసలు ఎంత ఏంటి అనేది అనుకోలేదు. 27 అనే ఫిగర్ కరెక్టా కదా? 27 అనే ఫిగర్ కరెక్టా కదా? బాగా అయింది సార్, అది ఎంత ఏంటి అనేది ఇంకా చూసుకోవాలి. మీకు ఒక అంచనా ఉంటుంది కదా సార్, ఎంత అయింది? ఒక మ్యాక్సిమం 25 పైన. 25 పైన అంటే 27కి 25కి మధ్యలో ఇంకా ఆ వారం గ్యాప్ అయి ఉంటుంది. ఎందువల్ల అయిందంత అమౌంట్? అంటే మీరు ప్రొడ్యూసర్గా మీరు అంటే ఆ సినిమాకి ఎంత లావిష్గా లేదు సార్. ఆ కథ విన్నప్పుడే వర్క్ వల్ల లేదు, కథ విన్నప్పుడే ఆ సీజీకి ఒక బడ్జెట్ అనుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్కి టైం పడుతుంది, సీజీ నెంబర్ ఆఫ్ డేస్, సెట్లు, అదేమి ఇప్పుడు కావాలని వాంటెడ్గా మనం ఒక 10లో తీద్దాం దాని డబుల్ అయిందని అనుకోండి. ఫస్ట్ నుంచి అది ఫిక్స్ అయిన బడ్జెటే. కథ విన్నప్పుడు ఈ జోనర్ ఇలాగే చేయాలి. ప్లస్ 85 days నైట్ షూట్ చేసాం సార్. అంతా అవుట్కట్స్ కాదు. డైలీ 2 గంటలు ట్రావెలింగ్, నైట్ 2 గంటలు 6ంటికి వెళ్తే 8ంటికి షార్ట్ పెడతాం, అయితే పొద్దున 5ంటి దాకా జరిగేది. అలా కష్టపడ్డాం, దాని నెంబర్ ఆఫ్ డేస్ పెరిగినాయి. ముందు నుంచి మేము అనుకున్నాం 85 days తీయాలి సినిమాని. కానీ మీ ఇంతకుముందు 2 సినిమాలలో ఎక్కువ ఖర్చు పెట్టలేదు కదా. ఆ సినిమాకి ఏది కావాలో అది చేసాం కదా సార్. బట్ అది మీకు ప్రాఫిట్ అయ్యాయి. 5 రిలీజ్ తర్వాతే, రిలీజ్ ముందు సామజవరం మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది కదా. అవునండి, సామజవరం. బట్ మీ అంటే ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా మరి సినిమా వేయబుల్ అంటారా?
డెఫినెట్గా డిస్ట్రిబ్యూషన్ కంటే ప్రొడ్యూసర్గానే హ్యాపీగా ఉంది సార్. అవునా? మనం కథ అంతా వినొచ్చు, చూసుకోవచ్చు, నచ్చకపోతే మార్చుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్కి ఆ ఛాన్సే ఉండదు. అదే అక్కడ అదంతా product- లక్, గాడ్ గ్రేస్. అక్కడ ప్రొడక్ట్ చూడకుండా కొంటాం, గాడ్ గ్రేస్. ఇక్కడ ప్రొడక్ట్ చూస్తూ తయారు చేస్తాం. అది తేడా. కానీ ఇంకో అడ్వాంటేజ్ ఉంది, ప్రొడక్ట్ అమ్మేస్తాం కాబట్టి పోతే డిస్ట్రిబ్యూటర్ పోతాడు. అదే ప్రొడ్యూసర్ హ్యాపీ. డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా ఉంటేనే ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటాడు సార్. మరి మీరు ప్రొడ్యూసర్ నేను అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ లేదన్నారు కదా. ఎందుకు సార్, నేను డిస్ట్రిబ్యూటర్కి కూడా హ్యాపీ. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూషన్లో నేను డబ్బులు బాగొట్లా, మేజర్గా హిట్ సినిమాలే చేశా. అది నా లక్ ఏమో అనుకుంటాను నేను. అదేంటిది, మొన్న గారు ఏజెంట్ సినిమాకి చాలా నేనేం చేయలేదు. ఏజెంట్ కాదు, బోళాశంకర్కి. బోలా శంకర్ బోళాశంకర్కి 2 ఏరియాలు పోగొట్టారుగా. అది పెద్ద ఏం లేదండి. నిజాలు మాట్లాడుకుందాం. ఒక్కో సినిమాకి పోతాయి సార్. అది అలా అన్నారు, ఒప్పుకుంటాను. అలా అన్నారు, బాగుంది, కరెక్ట్. మీరు ఏమన్నారు, డిస్ట్రిబ్యూటర్ గానే అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసాను, ఆల్మోస్ట్ సక్సెస్ సార్. 12 ఏళ్ళు, మీరు 12 ఏళ్ళ తర్వాత నేను ఇక్కడ ఉన్నానంటే డిస్ట్రిబ్యూషన్లో సక్సెస్ఫుల్ ఉంటేనే కదా. అదే డిస్ట్రిబ్యూషన్లో ప్లాప్లు తెస్తాయి, వాళ్ళు ఇక్కడ దాకా నేను రాను కదా. స్వామి రారా అని పిలిచింది ఇండస్ట్రీ. డెఫినెట్గా. అంటే అనిల్ గారి సినిమాలు ఆల్మోస్ట్ మీరే చేస్తారు కదా. కొన్ని గూఢాచార్ నుంచి ఆల్మోస్ట్ నేనే చేశాను సార్ అన్ని. ఇది నాన్ థియేటర్ బిజినెస్ అంతా అయిపోయింది. ఊరి పేరు పేరుగానండి అయిపోయింది. అవునా, హ్యాపీ. ఎందుకంటే ప్రస్తుతం ట్రెండ్ బాగాలేదు కదా. ఈ పాటల ట్యూన్ ఎంపిక మీద డైరెక్టర్ కదా. డైరెక్టర్ కదా సార్. మంచి పాటలు చేయించుకున్నారు. అవును. సినిమాకి 2 బ్లాక్ బస్టర్ సాంగ్స్ అంటే వాళ్ళ ఒక సినిమాకి, చిన్న సినిమాకి అందులోను. అవును. విషయం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇవాళ ఓపెనింగ్స్ తెగేది పాట, ఒక మంచి పాట మీద ఓపెనింగ్స్ వస్తున్నాయి. అవును. నెక్స్ట్ ఇంకొక సర్ప్రైజ్ సాంగ్ కూడా ఉంది, హరోం హరా అని. అది డైరెక్టర్ గారు ఎప్పుడు రిలీజ్ చేయాలి ఏంటి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది పీరియడ్ మంచి పీరియడేనా రిలీజ్కి? ఫిబ్రవరి 16. ప్రతి ఇయర్ ఫిబ్రవరిలో బ్లాక్ బస్టర్ ఉంది కదండి. డెఫినెట్గా మంచి పండగ తర్వాత ఒక స్పేస్ ఉంది కదా సార్. పండగ సినిమాలు అందరూ చూసేసి నాకు జనం ఈ మంత్లో డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అయితే ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో బ్లాక్ బస్టర్ ఉంది సార్. సో ఈ ఇయర్ మీదే డెఫినెట్గా అవుతుందని అనుకుంటున్నాను, కాన్ఫిడెంట్గా ఉంటాను నేను. అదే ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ 2 వీక్స్లో పెద్దగా సినిమాలు ఏం లేవు. అవును, ఈ 2 వారాలు ఏం లేవు సార్. లేదు, మీదే బ్లాక్ బస్టర్. హోప్ ఏమన్నా అవుతుందేమో అనుకుందాం, చెప్పలేం కదా. ఆల్రెడీ ఒక హిట్ మంచి కొట్టారు కదా. అది వర్ష బల్లమ్మ ఎవరి చాయిస్, మీరా డైరెక్టర్ గారా అనిల్ గారా? లేదు సార్. సార్ ఏదైనా ప్రొడ్యూసర్ కన్నా ముందు మా డైరెక్టర్ గారే సార్. హీరోయిన్ కథ విన్నప్పుడు అది ఒక భూమి అని ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ సార్. భూమి అమ్మాయి పేరు. మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా చూసినప్పుడు కళ్ళు కొంచెం పెద్దగా ఉండే అమ్మాయి అనుకున్నాడు. పెర్ఫార్మెన్స్ అది దాని పరంగా నేను ఫిక్స్ అయింది. అంటే కళ్ళు ఎందుకని కథ పరంగా ఆ కథలో కొంచెం కావాలి. మీరు నిజమే చెప్తున్న సాంగ్లో అమ్మాయి కళ్ళతో ఇలా చూస్తూ ఉంటుంది. ఓకే, అలా ఎక్స్ప్రెషన్స్ ఏదో కావాలి ఆయనకి. అలా అనుకోవటమే అమ్మాయి అనుకున్నాడు. ఏక్మిని కథ చూసి కావ్య తప్పరు అనుకున్నాడు. వాళ్ళిద్దరూ అలాగే వచ్చేసారు. ఇప్పుడు 2 హీరోయిన్. ఇంకా మెయిన్ క్యారెక్టర్, మెయిన్ లీడ్లు వైవార్ష ఉన్నాడు, వెన్నెల కిషోర్ గారు, ఫన్. ఈయన సాయి కుమార్ గారు బ్రదర్. సాయి కుమార్ గారు బ్రదర్ ఉన్నాడు, ఆయన ఉన్నాడు. అవును. సో సినిమాకు కంఫర్టబుల్ జర్నీ సార్. మీరు ఇందాక అన్నారు అనిల్ గారు మీరు కొలాబరేట్ అయ్యి చేస్తున్నా ఉన్నారు కదా. సామజవరం అలా చేసిందేనా? అనిల్ గారు ప్రజెంట్స్ అండి. మరి సామాజిక గారు ఆ మధ్యన కొన్ని ఈ ఏజెంట్ ఇబ్బందులు గట్రా వచ్చినప్పుడు అది నా సినిమా అని అంటారు మీరు. ఏది సామాజిక రామన? అవును సార్, పూర్తిగా అనిల్ గారి సినిమా కాదు కదా. పూర్తిగా మీది కాదు కదా. ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి మొత్తం ఇది లాక్కొని వెళ్తాను అనకూడదు కదా. కరెక్టా కాదా? వెబ్బెల్లో అడుగుతున్నారు సార్. కాదు, ఇప్పుడు ఏజెంట్ వల్ల మీ సామాజిక మూర్తి గారు మీరు సినిమా తీశారు సార్. మీరు నేను కలిపి తీయలేండి, అలాగా తెస్తారు సార్ భలే వాళ్ళు. మీరెందుకు తీరు? మీరు చెప్పండి. కాదు, ఏజెంట్ వల్ల సామాజిక వర్గం డబ్బులు ఇరుక్కుపోయాయా లేదా? ఏజెంట్ వల్ల సామాజిక వర్గం నాన్న ప్రాఫిట్స్ మీకు రావాల్సిన అవుట్ఫ్లోస్, ఓవర్ఫ్లోస్ అదే ఎలా ఏం లేదు సార్. వచ్చేసా మీ డబ్బులు? వచ్చేస్తుంది.
అదే ఇప్పుడు ఇది కట్ చేసి మీరు కాదు కాదు కాదు, ఒక్క నిమిషం వాటర్తో మీరు ఆన్ కెమెరా వాటర్ తాగితే నేను ఏదో నీళ్ళు తాగించు అనుకుంటారు. ఇది ఎడిటింగ్లో తీసేయండి సార్. అలాగే లేదు కానీ సామాజిక వచ్చిన ఓవర్ఫ్లోస్ ఏజెంట్ సినిమా వల్ల బ్లాక్ అయ్యాయి. ఎక్కడ అవ్వలేదండి, ఒక వైజాగ్ ఏరియా రాలేదు, మిగతా అన్నీ మాకు వచ్చింది. అలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మరి ఈ సినిమాకి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? మరి దీనికి అనిల్ శంకర్ గారి బ్యానర్ పేరు ఉంది కదా. ఏం ఉండదు సార్. ఎందుకంటే ఏజెంట్ మీద కేసులు అవి నడుస్తున్నాయి కదా సార్. ఏజెంట్ మీద కేసు అంటూ మీకు తెలుసు, జనాలకు తెలియాలి సార్. కెమెరా జనాలకు తెలుసు, జనాలకి ఏం తెలియదు సార్. ఇప్పుడు నేను అడిగేది ఏదైనా మీడియా చెప్తే అదే నేను అడిగేది ఏదైనా నా కోసం అడిగేది కాదు, జనం వాళ్ళకి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ కోసమే. అది పర్సనల్గా. ఇప్పుడు భైరవ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఎప్పుడు స్టార్ట్ అయిందని మిమ్మల్ని అడుగుతున్నానంటే ఉద్దేశం వాళ్ళకి తెలియాలని. సో ఏది అడిగినా వాళ్ళ కోసమనే. నాకు మీ విషయాలు నాకు తెలుసు, మీరు స్వామివారితో డిస్ట్రిబ్యూటర్గా మారారు నాకు తెలుస్తుంది. ఎందుకు అడుగుతామంటే ఆడియన్స్కి తెలియాలి. ఓకే, అందుకని. అంటే ఇబ్బందులు ఏమైనా వస్తాయా అంటున్నాను. అనిల్ గారు యూఎస్ నుంచి వచ్చారు సార్. మీరు సాయంత్రం రేపు పొద్దున్న ఇంటర్వ్యూ పెట్టుకుంటే అందులో నేను లేను కాబట్టి అనిల్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేనా? అంతే, డెఫినెట్గా. ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్టులు? నెక్స్ట్ నరేష్ గారితో 90s బ్యాక్డ్రాప్లో బచ్చల మల్లి అని ఒక సినిమా స్టార్ట్ అయిందండి ఆల్రెడీ. రేపు 13 నుంచి సెకండ్ షెడ్యూల్. 90s పీరియాడిక్ సినిమా. 90s ఒక పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ డ్రామా. పేరు కొత్తగా ఉంది, బచ్చాల మళ్ళీ. అవును సార్. హీరో పేరు బచ్చలు అనేది ఇంటి పేరు, మల్లి అనేది హీరో గారి పేరు. ఓకే. సోలో బతికే సో బెటర్ డైరెక్టర్ సుబ్బు డైరెక్టర్. ఓకే. అతను అన్నవరంలో 11వ తారీఖు నుంచి ఒక 25 days జరుగుతుంది, రేపు ఫిబ్రవరి ఈ మంత్. ఓకే. తర్వాత దాని తర్వాత ఇంకొక 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి సార్. ఇట్స్ టూ ఇయర్లీ డిస్కషన్లో ఉన్నాయి. పెద్ద నిర్మాతకి ఎప్పుడు మారబోతున్నారు? ఏమో సార్, ఇంకా 2-3 ఇట్లు కొడితే పెద్ద నిర్మాతగా మారుతానేమో. ఇట్లు కొడతాం మీదే డిపెండ్ అయి ఉంటుంది. పెద్దగా అంటే 2 పాయింట్లు ఉన్నాయి. 2-3 హిట్లు కొట్టినా పెద్ద నిర్మాత అవుతారు, మంచి పెద్ద సినిమా తీసినా పెద్ద నిర్మాత అవుతారు. అది ప్రస్తుతం ఆ దృష్టిలో వెళ్ళట్లేదా? తెలియదు సార్, పెద్ద చిన్న ఆలోచించట్లా. నాకు అందుబాటులో ఉన్న హీరోలతో మంచి కథలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అన్ని గారి కొలాబరేషన్తో ఇప్పుడు ఈ బచ్చల మళ్ళీ కూడా ఆయన కొలాబరేషన్ లేదండి, ఇది ఓన్లీ హాస్యలు. మళ్ళీ ఆయన కొలాబరేషన్ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? ఈ మార్చ్ ఏప్రిల్ అని వచ్చేస్తాం. ఓకే. ఓకే. సో ఫిబ్రవరి బ్లాక్ బస్టర్ భైరవఖాన్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు ఎల్వేస్టర్గా, ఒక మంచి పెద్ద ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో మీది కూడా ఒక చెప్పుకోదగ్గ బ్యానర్గా మారాలి. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఆ స్టేజ్లో చూసి అప్పుడు మేము మళ్ళీ మరోసారి మిమ్మల్ని కలవాలి. థ్యాంక్ యూ సార్.